గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంస పాలన సాగించిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని చెప్పారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బిహేవ్ చేయలేదు. గత 5 సంవత్సరాల్లో చట్టసభలో మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించింది. ఎంచేత ప్రతిపక్షాన్ని అణిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి, అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సంగతిని అందరూ చూశారు. ఆ విధంగా జరగకూడదనేటువంటిది ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత. ప్రజాస్వామ్యంలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ, చట్టసభల యొక్క రూల్స్ని పాటిస్తూ, చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు, వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది. సరి అయినటువంటి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది.